వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా కోతాలం మండలం దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రమంతటా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం కూటమి ప్రభుత్వం యొక్క సాధ్యమని మంత్రాలయం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. వల్లూరు గ్రామంలోని ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డితో పాటు జనసేన పార్టీ లక్ష్మణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మన గ్రామాలను మనమే కాపాడుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు అభివృద్ది వెలుగులు తీసుకురావడమే గత ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసి అభివృద్దికి నోచుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో గ్రామాల్లో పంచాయతీలకు వెలుగులు తీసుకొచ్చి అభివృద్ది బాటలోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేష్ నాయుడు, ఆడిగొప్ప గౌడ్, సిఐ అశోక్ కుమార్, అన్ని శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు పెట్టాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మన టెక్నికల్ అసిస్టెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వివరంగా చెప్పారు అన్ని విషయాలు. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీలోనే జరిగిందే తప్ప ఈరోజు ఈ 5 సంవత్సరాల నాశనం చేసి పెట్టినటువంటి వైఎస్సీపీ ప్రభుత్వం పోయి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఖచ్చితంగా గ్రామాలు బాగుపడతాయి, నియోజకవర్గం బాగుపడుతుంది. మనం కూడా అందరూ ఏ సమస్య ఉన్నా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము తీర్చడానికి ముందుంటాం. ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు. మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, మన గ్రామాలు కూడా మంచి జరుగుతుంది. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి. ఇందాక అన్న మన గ్రామంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటికీ నాకు 10 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. మొట్టమొదటిది మాకు పవర్ది చాలా ప్రాబ్లం ఉంది, అందించండి. మా గ్రామ ప్రజలు సమస్యలు ఏమున్నా కూడా చిన్న చిన్న సమస్యలుంటే మీ ద్వారానే అయ్యేటట్లుంటే మీరే పరిష్కరించండి. ఇక పెద్ద విషయాలకు వస్తే మన ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, మన ఎమ్మెల్యే అభ్యర్థి మన ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా ఈ మంత్రాలయంలో ఏ గ్రామంలో ఏమో సమస్యలున్నా తీరుస్తాడని ఆయన తరఫున మీ అందరికి కూడా నేను తెలుపుకుంటున్నా. ఆయనే మాట్లాడతాడు, ఆయన మాటల్లోనే మీరు వినండి. ఆయన మాట ఇస్తే తప్పడు, ఆయన అదేమంటారు కదా, అట్లా మడమ తిప్పడు, మాట తప్పడు అని. అట్లా రాఘవేంద్ర రెడ్డి గారికి మీరు చూడండి 5 ఏళ్లలో పరిపాలన ఎట్లా ఉంటుందో. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి కూడా నా యొక్క